పెదాలను బట్టి ఆ తల్లి మాట్లాడే భాష నేర్చేసుకుంటాడు పిల్లలు. ఇప్పుడు మాట్లాడటం వచ్చేస్తుందంటే ఎవరు నేర్పారు ఇది? తల్లి పెదాలు అంతే. అలాగే తండ్రి మాట్లాడే భాష కూడా మాట్లాడేస్తారు. చుట్టుపక్కల సమాజంలో ఏ భాష మాట్లాడుతున్నారో అన్ని భాషలు వాడికి 3 భాషలు వచ్చేస్తాయి. 5వ సంవత్సరం వచ్చింది. మీరు బొమ్మలు ఇస్తున్నారు వాడికి. అలా కాకుండా 4 పాములు తీసుకొచ్చి వాడు పాములతో ఆడుకుంటారు. భయం తెలియదు అప్పటికే. నువ్వు ఏది అలవాటు చేస్తే నేను పాముల వాళ్ళు ఇళ్ళకి చూసాను, పిల్లలు పాములతో ఆడుకుంటారు, మనం భయం వేసేస్తాం. అంటే అంత శక్తివంతుడు వాడు. వాడికి ఫాస్ట్ ముందు జరిగిపోయింది తెలీదు, జరగబోయేది తెలియదు. అందుకనే వాడు నిత్యం ఆనందంగా ఉంటాడు. సో ఇప్పుడు మీరు ఏది బీజం నాటితే తల్లి ఏం చేస్తుందంటే మీకు వదిలేస్తుంది. మీరే తల్లుడు, మీరు తల్లుడు. మీరు ఏది బీజం నాటితే అది పరవరులో అది చెట్టు మహావృక్షం అయిపోతుంది. మహావృక్షం అయిపోతుంది. మీరు రావణాసురుడు బొమ్మ పెట్టి వీడారా గొప్పవాడని అనుకో, రావణాసురుడే గొప్పవాడు. అలాగే మీకు ఇప్పుడు మీరు ఏమి నేర్పాలి? మీరేమి నేర్పాలి? మీరు చదువు అక్కర్లా, చదువు ఎంత ఏం అలవాట్లు నేర్పాలి. కూర్చోవడం నేర్పాలి. ఫస్ట్ కూర్చోవడం నేర్పాలి. కూర్చోవడం నేర్చుకున్నారు కదా. చూడాలి అలా కూర్చోడు. అంటే ఆడేమంటాడంటే ఈ కాలు నాదే, ఈ కాలు ఇప్పుడు మనం కిందకు బాసి కట్టేసుకుంటాం. మీరు ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారంటే మంచినీళ్ళు తాగుతారు. చెప్పాలి నిలబడి మంచినీళ్ళు తాగుతారు. కూర్చుందాగా నిలబడి కూర్చోవాలి. అందరూ అబ్జర్వ్ చేస్తారు. కూర్చుందాగా ఆహారం తినేయడం నిలబడకూడదు, కూర్చోవాలి. పాసి కట్టేసి కూర్చోవాలి. మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టి మీరు మంచినీళ్ళు కూడా అలా కనుక మీరు మీ దగ్గర ఉన్నంతకాలం అలా అలవాటు చేసి అనుకోండి, వాడు చనిపోయే వరకు అదే పడుతుంది. బఫెలో తెలుసా మీకు? బఫెలో అంటే బఫే సిస్టమ్ తెలుసా? అలా నువ్వు ఇప్పుడు ఆ పిల్లలు చెప్పాను అనుకో, కూర్చోరు ప్రేమగా అస్సలు కొట్టకూడదు, కష్టకూడదు. ఒక పాట లిరిక్ నువ్వేది వినిపించావు, భగవద్గీత వినిపించేవాడు కానీ 5 ఏళ్ళ స్కూల్కి వచ్చేటప్పుడు భగవద్గీత రాస్తాడు. నువ్వు ఏది నాటితే అది వినిపోతుంది. అలాగే బట్టలు వేసుకోవాలి, నడిచేటప్పుడు ఇవే నేర్పాలి. ఇంకా మీరు నేర్పాల్సింది ఫోకస్, కూర్చోవడం, సెల్ఫ్ డిసిప్లిన్. అంతే. మీరు ఏది చేయగలరు. ఇప్పుడు వాళ్ళని మీరు భయపెట్టరు. భయపెడుతున్నారు సార్. ఏమన్నానంటే ఎరా అన్న రేపు బడికి రాను నేను, మా అమ్మతో చెప్తాడు అది మా డాడీ అలా వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ నోట్లు వేయడం, అందరికీ ట్రైనింగ్స్ చేస్తే వీళ్ళకి మేము శ్రమ తగ్గిస్తాం. లేకపోతే వీళ్ళకి శ్రమ పడుతుంది. మళ్ళీ వీళ్ళు గట్టిగా ఉన్నారనుకోండి, వీళ్ళు గట్టిగా లేరనుకోండి, వీళ్ళు మళ్ళీ 6th క్లాస్లో కదా వాళ్ళు పట్టించుకోండి. వాళ్ళకి అవసరం ఉంటుంది.